మార్నింగ్ everybody. చాలా కొన్ని రోజులు చాలా చక్కగా జరిగింది. నిన్న ఈబీఎస్ సంబంధించినటువంటి క్లాస్ జరిగింది. కొన్ని నేను కూడా అబ్జర్వ్ చేసిన. ఇంకో నాకు సైన్స్ కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. పరిసరాల విజ్ఞానాన్ని విద్యార్థులకు ప్రైమరీ స్థాయి నుండే పరిచయం చేయడం. పరిసరాల్లో ఉన్నటువంటి లివింగ్ థింగ్ కావచ్చు, నాన్ లివింగ్ థింగ్ కావచ్చు, ఏదైనా పరిసరాల్లో ఉన్నటువంటి దాన్ని అబ్జర్వేషన్ చేస్తూ దాని మీద పిల్లవాళ్ళకు అవగాహన జ్ఞానాన్ని కలిగించడం అని నేను అనుకుంటున్నాను. అట్లా దాని నుండే సోషల్ స్టడీస్, సైన్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి మనం ఒక నేచురల్గా మన చుట్టూ పాఠశాల చుట్టూ కావచ్చు, లేదా మన చుట్టూ ఉన్నటువంటి వాటన్నిటి కూడా మిగతా వాటికంటే కూడా మనకు పిఎల్ఎం తయారు చేయకుండానే దొరికేటువంటి పరిస్థితుల్లో సిద్ధసారి చెప్పాడు. సిద్ధ చెట్టు పాడబడి సిద్ధ చెట్టు దానికి తక్కువనాయని ఏదో తాను దొరుకుతుంది. చదువుకున్న స్కూల్లో మాకు అన్ని సిద్ధ చెట్లే ఉండేది. 4 సిద్ధ చెట్లు ఇట్లా ఇదివరకు ఉంటాయి. మన కానీ సిద్ధ చెట్టు పాఠం లేదు అట్లా. కాబట్టి పరిసరాల్లో ఉన్నటువంటి దాన్ని నేచురల్గా మనం కొత్త రిస్క్ తీసుకుంటే పిల్లవాళ్ళు ఇప్పటి గతంలోనేమో అన్నీ నేచురల్గా ఇంటి చుట్టూ గ్రామాలలో ఎక్కువ ఉండేది. ఇప్పుడు తగ్గుతుంది, క్రమంగా తగ్గుతుంది. కాబట్టి మన పిల్లవాళ్ళకు ఒక అవగాహన కలిగించవలసినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అయితే నిన్న విషయం సారు చెప్పేటప్పుడు కాన్సెప్ట్స్ ఇవన్నీ చెప్పుకుంటూ పిల్లవాళ్ళు ఒక సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయాలనేటువంటి పదవి కూడా వాడింది కదా. సైంటిఫిక్ అప్రోచ్, సైంటిఫిక్ అనేది నేను వేరే సార్లు విన్నాను. మరి అసలు సైంటిఫిక్ టెంపర్ విద్యార్థులు డెవలప్ చేయడం అంటే ఎవరన్నా ఒకరు చెప్పాలి. నాకు ముందే అవగాహన లేదు దాని మీద. సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడం అంటే పిల్లవాళ్ళు ఎట్లా అప్రోచింగ్, టీచర్ అప్రోచింగ్ ఎట్లా ఉండాలి, పిల్లవాళ్ళు ఎలాంటి స్కిల్స్ని, ఎలాంటి ఆలోచనలు డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అసలు సైంటిఫిక్ టెంపర్ అంటే ఎవరన్నా ఒకరు మూఢనమ్మకాలు తగ్గిస్తే సైంటిఫిక్ టెంపర్ ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళ పరిసరాల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు వాళ్ళు ఫస్ట్ రిమూవ్ చేయాలి. దాన్ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు వాడు ఏమంటాడంటే పాము పగవంత సార్ అంటాడు పోగానే, లేకపోతే అక్కడ నిమ్మకాయ కనబడంగానే నాకు ఇదేంటి సార్ అంటాడు. అది ఏం లేదురా, పాము పగబడదు, దాని జోలికి పోతేనే, దాన్ని తిరిగిపోతేనే దాన్ని ఇబ్బంది పెడుతుంది. మనని మనకెంత భయం ఉంటుందో దానికి అంతే భయం ఉంటుంది అనే కాన్సెప్ట్ వాళ్ళు ప్రూవ్ చేయాలి. రెండవది, ఈ అశాస్త్రీయమైనటువంటి కొన్ని నమ్మకాలు ప్రతి పిల్లవాడిలో ఉన్నాయి. దాంతోపాటు అన్యదా భావించకండి మనలో కూడా ఉన్నాయి. మనలో తగ్గించుకుంటే ఆటోమేటిక్గా అందులో కొంత ఇంప్రూవ్ చేయొచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇంగ్లీష్లో సూపర్స్టిషన్స్ లెసన్ ఉంది సార్. మనకి సూపర్స్టిషన్ లెసన్లో ఉన్నప్పుడు ఆ సూపర్స్టిషన్లో వచ్చినవి మనం పాటించకపోతే పిల్లవాళ్ళలో కొంత సైంటిఫిక్ టెంపర్ అనేది ఆటోమేటిక్గా అది ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు మనం కొన్ని డేస్ చేస్తుంటాం. ఆ డే చెప్పేటప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఎట్లా వాళ్ళు మూఢనమ్మకాలు రిమూవ్ చేసుకొని సమాజంలో ఎట్లా ఉపయోగపడ్డారు, సమాజానికి ఏ విధంగా వాళ్ళు సేవ చేయగలిగిన అంశాన్ని మనం కొంత ప్రతి కార్యక్రమాలు మనం దాని బొమ్మ తెచ్చి చూపించలేకపోవచ్చు, లేకపోతే దండేసి ఆ రోజు కార్యక్రమం చేయలేకపోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి అంశాలని కనుక వాళ్ళకి ఎంతో కొంత లిటిల్ బిట్గా ఇంత వ్యాస్ట్ డిస్క్రిప్షన్ కాకుండా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పగలిగితే మాత్రం మనం కొంత పునాది అయితే వేయగలుగుతామని నేను నమ్మకం సార్. థ్యాంక్ యూ సార్. వాస్తవికత సార్. అంటే మనము ఏది పాటిస్తే పిల్లవాడి మీద ప్రభావం పడుతుంది. నేను ఇదే పాఠశాలలో చదివిన 7th క్లాస్ వరకు నా అప్రోచ్ ఒక రకంగా ఉంది. గతంలో చెప్పినా అనుకోండి కాంపిటీషన్ మీటింగ్ కొంతమంది చూస్తుంటారు. 8th నుండి వైఎన్రెడ్డి సారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సీనియర్స్ కొంతమంది వెంకరెడ్డి సార్, మధ్య వెంకరెడ్డి, దివాకర్ వాళ్ళ ఫాదర్, వీళ్ళు మాకు టీచర్స్. వాళ్ళ యొక్క అప్రోచ్ పెద్దగా మాకు పాఠం చెప్పినట్టు చెప్పలే. వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట విధానము, వాళ్ళ యొక్క దినచర్య, ఆచరణ నా మీద ప్రభావం పడ్డది. అంటే నమ్మకం వేరు, విశ్వాసాలు చెప్పిన నమ్మకం వేరు, మూఢనమ్మకం డిఫరెంట్ ఉంటుంది. నమ్మాలి, నమ్మకం, దేవుని నమ్మకం, ఇంకో విశ్వాసం, ఇవన్నీ వేరు. కానీ మనము ఎట్లా ఆచరిస్తే ఉపాధ్యాయులుగా మనల్ని ఫాలో అవుతారు. ఇమీడియట్గా వాడు ఫాలో అవుతారో తెలియకపోయినా జీవితం మీద ప్రభావం పడుతుంది. రాగానే నా మీద ప్రభావం. ఇప్పుడు నేను సొసైటీలో, సమాజంలో ఒక టీచర్గా లేదా ఒక సైంటిఫిక్ కొంత ఆలోచన కలగడానికి అక్కడ బేస్ పడ్డాను. 8th క్లాస్ వాడు 8th క్లాస్ క్లాస్ టీచర్ వైఎన్రెడ్డి సార్, అలా కొంచెం గుర్తున్నాను. అంటే అట్లా తెలుగు చెప్పకుండానే ప్రభావం పడుతుంది. కాబట్టి టీచర్స్గా సాధించినట్టు మనం కొంత
సిస్టమేటిక్గా ఉంటే మన డ్రెస్అప్ కావచ్చు, మన మాట విధానం కావచ్చు, మన టైం పంక్చువాలిటీ కావచ్చు, తర్వాత మన నిజాయితీ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పిల్లవాడి మీద తెలియకుండా ప్రభావం. కాబట్టి మనము ఆ మూఢ విశ్వాసాలు కొద్దిగా మనం తగ్గించుకోండి. నాగులో చదువుతుంటుందండి, పుట్టలో పాలు పోస్తుంది. యాజ్ సైన్స్ టీచర్గా లేదా జనరల్ టీచర్ పాములు పాలు తాగవైతే తెలుసు, పోస్తాం మనం పాలు పోసుకుంటాం, వారికి చెప్తే నమ్మడు. కందుపట్ల స్కూల్లో నేను పనిచేసేప్పుడు పుట్ట ఉందండి, ఇక్కడ నాకు ప్రేయర్ స్టేజ్ ఉన్నది, ప్రేయర్ అవుతుంది, దాని వెనకనే పుట్ట ఉంటుంది. ఆ ఊళ్ళకెళ్ళి వచ్చి పాలు పోస్తుంటారు, నేను స్టేజ్ మీద ప్రేయర్ అవుతాను చెప్తుంటాను. అది నమ్మొద్దురా అని చెప్పి నేను చెప్తూనే ఉంటే ఊళ్ళో నిజాలు పోస్తున్నాను పుట్టలో. అంటే పిల్లల ప్రభావం ఉంటుంది, అట్లా నేను అదేం చేయాలి. కాబట్టి అలాంటి కొన్ని మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలను మనం కొద్దిగా దూరం చేయగలిగితే, ఇప్పుడు పాము కలుస్తుందండి, విషము బ్లడ్లోకి పోతుంది, మంత్రాలు వేస్తే తగ్గదు కదా. ఆ విషయానికి ఎరుగుడుగా మనం మెడిసిన్ ఇవ్వాలి, అది చెప్పాలి. మరి ఇప్పటికి కూడా ఫలానా మంత్రం వేస్తే తగ్గుతుంది, అది తగ్గింది కాదు సార్ అంటే తగ్గుంటే రెసిస్టెన్స్ పవర్, మినిమం రెసిస్టెన్స్ పవర్ మనలో ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ పవర్ కంటే తక్కువ విషయం మన శరీరంలోకి వచ్చినప్పుడు అది మనం కొంత ఇబ్బంది పెట్టవచ్చు, ప్రాణాపాయం ఉంటుంది. ఎక్కువైనప్పుడు మంత్రం పెట్టిన యాంటీవీనం మినిమం అలాంటివి కొన్ని మనం చెప్పగలగాలి. ఇప్పుడు కూడా మనం చెప్పగలిగితే అట్లా సైంటిఫిక్ అప్రోచ్, సైంటిఫిక్ చెప్పాలంటే ఏం లేదు. విశ్వాసం ఉండడం వేరు, అది పెద్ద సబ్జెక్ట్, దాంట్లో మనం పోవాల్సిన అవసరం లేదు. కానీ మనం మూఢ విశ్వాసం, ఇంకా అంధవిశ్వాసం ఇలాంటి వాటిని పిల్లలకు ఖచ్చితంగా ప్రైవేట్ స్థాయిలో ఒక ప్రాణాలను ఇవ్వగలుగుతాం. నా బాగా గుర్తుంది, పేపర్లో వచ్చింది ఒక ఊళ్ళో 15 years బ్యాక్ పుట్ట పెంచుతారు మధ్యన, డైరీ అంటారు. కింద ఒక రూమ్ ఉంటుంది, రూమ్ మధ్యన పుట్ట ఉంటుంది, పాములు పెంచుతారు. ఇద్దరు పిల్లలు తల్లి పుట్టకి ఇటు సైడ్ పడుకుంటారండి. రాత్రి పాము వచ్చి ముగ్గురు కలిసి వాళ్ళు పాలు పోసారు, అది పోసారు, దేవుని పూజించారు, ఏం రక్షించలేదు కదా. అది కూడా విశ్వాసం. కాబట్టి అలాంటివి మనం చాలా ఉంటాయి. దేవుని రచన, పాము రచన, ఇంకోదైనా తుమ్మిన పోవద్దని తగ్గినాయి అనుకోండి. ఇలాంటి కొన్ని విశ్వాసాలు కాకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్గా పిల్లవాడు మెల్లమెల్లగా మొత్తం సబ్జెక్టివ్ కాకుండా మనం ఆచరిస్తూ తెలియకుండా లెసన్ చెప్పే క్రమంలో మనం దాన్ని జోడిస్తే పిల్లవానికి వాస్తవికత అర్థమవుతుంది అని మనం సైంటిఫిక్గా పరిగణించాలి. కాబట్టి అదొకటి. సరే, ఒక 2 విషయాలు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. ఒకటి, మనం యూనిఫాము